మూడోదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఏం చూడవచ్చిరంట? ఏం చూస్తారమ్మా? సమాధి. యేసుప్రభువుని కదా చూడడానికి వచ్చింది. మత్తయి సువార్తికుడు అంటున్నాడు, వాళ్ళు దేన్ని చూడడానికి వచ్చారంట? సమాధిని చూడడానికి వచ్చారంట. వాళ్ళు దేనికోసం వస్తున్నారు? యాక్చువల్గా సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయన శరీరానికి పూయాలని వస్తున్నారు. మరి ఏది కరెక్ట్? సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చారనేటువంటిది కరెక్టా, లేదా సమాధిని చూడడం అనేటువంటిది కరెక్టా? రెండు కరెక్టే. ఎందుకు రెండు కరెక్ట్ అంటే, వాళ్ళు సబ్బాతు రోజే, సబ్బాతుకు ముందుగానే వాళ్ళు ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలు కొన్నారు. వాళ్ళు యేసు ప్రభు యొక్క శరీరానికి పుయ్యాలని సిద్ధపడ్డారు. అది వాస్తవమే. కానీ వీరు ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది సమాధిని చూడవచ్చారంట. సమాధిని చూడవచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పటి నుంచో అందరూ చూచినట్టుగా వీళ్ళు కూడా సమాధిని చూడాలనుకున్నారు. దేవుని బిడ్డ జాగ్రత్తగా వినండి. అందరూ సమాధిని ఏ రకంగా చూడాలనుకున్నారంటే తెలుసా? అది మూయబడిన సమాధి. ఏ సమాధి అయినా తెరవబడిందంటే పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఎందుకు? సమాధి తెరవబడిందంటే మామూలు విషయం కాదు. సమాధి తెరిచారు అంటే ఆ వ్యక్తి యొక్క శరీరంతో ఏదో చాతబడి శక్తి అయినా ఉపయోగించవచ్చు, లేదా క్షుద్ర పూజ చేయడానికైనా సమాధిని తెరవాలి. అంతే తప్ప వేరొక దానికోసం తెరవబడకూడదు. తెరిచారంటే పెద్ద ఇష్యూ అయిపోతుంది కదా. తెరవాలి అంటే ఇప్పుడు పోలీసు పర్మిషన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. దేవుని బిడ్డలారా, సమాధికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎప్పుడు తెరుచుకోలేదు సమాధి. వీళ్ళు అనుకున్నారు ఇది మూయబడిన సమాధి. ఒకవేళ బైబిల్లో ఆది కాండం నుంచి యేసు ప్రభు చనిపోయిన సమాధి వరకు అన్ని సమాధులు మూయబడిన సమాధులే. ఏ సమాధి అయినా తెరవబడిన సమాధిని చూడడానికి వెళ్తారా మీరు? 2 బెరల్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా కడపలో. ఏ బెరల్ గ్రౌండ్ అయినా తెరవబడిన సమాధి ఉందా? ఒక్కడి ఉండదు. ఎందుకు తెలుసా? అది సమాధి అంటే మూయబడి ఉండాలి. దేవుని బిడ్డలారా, వీళ్ళు మూయబడిన సమాధిని చూడడానికి వచ్చారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? అది తెరవబడిన సమాధి. హల్లెలూయా. చరిత్ర అంతటిలో అలెగ్జాండర్ ది గ్రేట్, లేకపోతే ఇక అపోస్తలుడైన పేతురు గాని యోహాను గాని ఎవరి సమాధి అయినా ఒకటి, అది మూయబడిన సమాధి. అంటే సమాధి చెప్పే సత్యము, ఓల్డెస్ట్ డైలాగ్ ఆఫ్ ద టూమ్ ఈజ్ ఐ డోంట్ ఓపెన్. నేను తెరవబడను. నా యొక్క లక్షణం ఏంటంటే మూసుకొని ఉండడమే నా లక్షణం. సమాధి యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు మూతబడి ఉండడమే. కానీ అదే ఉద్దేశంతో మూయబడిన సమాధిని చూడడానికి వీళ్ళు వచ్చారు. తెరవబడిన సమాధిని చూడడానికి కాదు వచ్చింది వీళ్ళు, మూయబడిన సమాధిని చూడడానికి. అంటే ఈ సమాధి రాయి ఎందుకు పొరలించబడింది తెలుసా? నీ జీవితంలో పాత విషయాల్లో కొత్త ప్రారంభాన్ని ఇచ్చే దేవుడున్నాడు. హల్లెలూయా. పాత సమాధి వేలకు వేల సంవత్సరాలుగా సమాధి మూయబడిన సమాధి, తెరవబడిన సమాధి లేదు. ఒకవేళ తెరిచినా మళ్ళీ మూసేస్తారు. ఒకవేళ సమాధి కట్టడానికి తెరిచినా మళ్ళీ మూసేస్తారు. ఒకవేళ పోలీస్ కేసు అయ్యి ఒకవేళ సమాధి తెరవబడినా మళ్ళీ మూసేస్తారు. బై డిఫాల్ట్స్ the tomb will always be closed, or the sepulcher is always closed. కానీ ఇప్పుడు సమాధి తెరవబడింది, ఆ రాయి పొర్లించబడింది. అంటే ఒక పాత ఓల్డెస్ట్ సేయింగ్ ఒకటి, సమాధి ఎప్పటికీ తెరవబడి ఉండదు, మూయబడి ఉంటుంది. కానీ ఇప్పుడు సమాధి తెరిచాడు. దేవుని బిడ్డలారా, అంటే సమాధి దగ్గర ఎప్పటికీ ఓల్డ్ చాప్టరే ఉంది. అది మూయబడిన సమాధి, అది తెరవబడదు. తెరిస్తే అది ఒక డేంజర్, అది తెరవబడకుండా మంచిది అనేటువంటి తలంపు ఉండే స్థలంలో దేవుడు ఒక ఓల్డ్ చాప్టర్ దగ్గర కొత్త చాప్టర్ ప్రారంభించాడు. హల్లెలూయా. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, పునరుత్థానుడైన యేసయ్య ఆ రాయిని ఎందుకు పొర్లించాడు తెలుసా? యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ ఓపెన్ ఎ న్యూ చాప్టర్. ఒక కొత్త అధ్యాయాన్ని, పాత స్థితిగతుల మధ్య కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే దేవుడు. రూతు అనుకునింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ రూతు చెప్పేటువంటి మాట, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. రూతు జీవితంలో, నయోమి జీవితంలో ఉన్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. నయోమి అంటుంది, అమ్మా నాతో వచ్చారు, నన్ను నమ్మి వచ్చారు, మీ భర్తలు చనిపోయారు, నా భర్త చనిపోయాడు, ఒక్క విధవరాలు, ఇప్పుడు 3 విధవరాలుగా మనం మార్చబడ్డాం.
నాకేదో అచ్చి రాలేదమ్మా, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పింది. మొదటి కోడలు ఓకే అత్త బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ రూత్ అంటుంది, నన్ను విడిచిపెట్టమని చెప్పవద్దు. ఆ తర్వాత అంటది, నీ దేవుడే నా దేవుడు. అందరూ పాత పరిస్థితులను విడిచిపెట్టే ఇంకంతే, ఇంకేం కాదు వెళ్ళిపో అని చెప్తారు. కానీ ఇశ్రాయేలు దేవుని ఏ రకంగా నేను చూస్తున్నాను తెలుసా? ఆ పాత స్థితిగతుల్లో నేను ఒక విధవరాల్ని, నేను ఒక విదేశీయురాలిని, నేను ఒక పేద స్త్రీని, నాకు ఈ 3 లక్షణాలు ఉన్నాయి. ఈ 3 లక్షణాలలో నేను దీవించబడను. ఎందుకు తెలుసా? ఆ దినాల్లో విధవరాలనైనా, లేకపోతే పేదవారినైనా, లేకపోతే విదేశీయులైనా చాలా తక్కువగా చూస్తారు, చాలా తక్కువ చూస్తారు ఇశ్రాయేల్ దేశంలో. ఇప్పుడు వేరొక ప్రాంతం నుంచి వచ్చింది ఈమె, కాబట్టి ఈమెకు ఛాన్సెస్ 0. ఆమె జీవితంలో ఆశీర్వదించబడడానికి అవకాశాలు 0. కానీ ఆమె అంటుంది, నన్ను విడిచిపెట్టవని చెప్తున్నావు చూసావా, నన్ను ఆ మాట అనొద్దు. ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని నేను నమ్ముతున్నా. దేవుని బిడ్డలారా, అందుకే విధవరాలు ఒక ధనికుని భార్య అయిపోయింది, ఒక పేదరాలు ఒక ధనికుని భార్య అయిపోయింది, ఒక విదేశీయురాలు యేసు ప్రభు యొక్క వంశానికి కారణమయ్యింది. ఎవరు నీ దేవుడు తెలుసా? పాత స్థితిగతుల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే దేవుడు. నమ్మిన వారు గట్టిగా ఆమేనంటారు. నీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఎంత కాలం నుంచి ఉన్నా, దేవా నువ్వు సమాధిని గెలిచి తిరిగి లేచావు. సమాధి యొక్క చరిత్ర ఎప్పటికీ మూతపడి ఉండాలి, కానీ ఆ రాయిని పొర్లించిన దేవుడు నీవే ప్రభా. క్రొత్త అధ్యాయాన్ని ప్రారంభించావు ప్రభా. దేవుని బిడ్డలారా, పొరలించబడిన సమాధి క్రొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. 4వ భాగం, మరణం అంటే ఏంటి? చాలా సందర్భాల్లో బతికిన వ్యక్తి చనిపోయినాడు అనుకుంటారు, అంతేనా? బాగా తిరుగుతున్న వ్యక్తి చనిపోయాడు. మరణం అంటే ఏమనుకుంటామంటే, ఇంతవరకు బాగున్నటువంటి వ్యక్తి తన జీవితంలో శరీరములో జీవం లేకుండా మృతమైపోయాడు. కానీ బైబిల్ మరణానికి మరొక పేరు పెట్టిందండి. ఆ పేరేంటో మీకు చూపిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. కడపట నశింపచేయబడు శత్రువు ఎవరంట? మరణాన్ని దేంతో పోల్చారు? ఎవరు? శత్రువు. మరణం ఎవరంట? ఎవరైనా హ్యాపీ బర్త్డే అని చెప్పిన తర్వాత గాడ్ బ్లెస్ యూ విత్ డెత్ అంటే ఎట్లుంటుంది? షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అని షేక్ హ్యాండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని చెప్తే ఆగిపోవాలి. గాడ్ బ్లెస్ యూ విత్ డెత్ అంటే తీసి పీకుతాం అంతే. బర్త్డే రోజు మా ఇంటికి వచ్చి చచ్చిపో అని చెప్తావా? మరణం మనకు శత్రువు. మరణం కావాలని ఎవరు కోరుకోరు. కానీ శత్రువైన మరణం దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. శత్రువైన మరణం దగ్గరికి యేసుప్రభు వచ్చాడండి. దేవుని బిడ్డలారా, ఈ రాయి పొర్లించబడింది అంటే అంతవరకు మరణం ఎవరు తెలుసా? మానవాళికి శత్రువు. అసలు ఆదాము హవ్వలను దేవుడు కలగజేసినప్పుడు మరణము కలగజేయబడలేదు. కానీ వీళ్ళ పాపము వలన వచ్చు జీతాన్ని మరణాన్ని తెచ్చుకున్నారు. వీళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, శత్రువైన మరణం. మరణం ఒక శత్రువు, మరణం ఒక శత్రువు. ఇప్పుడు ఆ శత్రువు దగ్గరికి ప్రభు వచ్చాడండి. ప్రభు వచ్చాడు. ఇప్పుడు బైబిల్లో చూడండి, ఇందాక 26వ వచనం చదివారు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55 చదువుకుందాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? అంటే దేవుని బిడ్డలారా, మరణానికి ఉండేటువంటి లక్షణం ఏం తెలుసా? అది పశువు దగ్గరకు వస్తుంది, జంతువు దగ్గరకు వస్తుంది, చెట్ల దగ్గరకు వస్తుంది. ప్రకటన గ్రంథ ధ్యానంలో నేను చెప్పాను, ఎందుకు మనిషి పాపము చేస్తే సృష్టి పైన ప్రభావం ఉంటుంది అంటే, పాపము ఒక్క వ్యక్తి పైన పనిచేయదు. గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి పాపము చేశాడంటే, ఒక కుటుంబంలో పాపం జరిగింది అంటే, ఆదాము హవ్వలు వాళ్ళు పండు తింటే వాళ్ళ చుట్టూ ఉన్న నేలను దేవుడు శపించాడు, భూమిని శపించాడు. మీకు రావలసిన ఆశీర్వాద పంట రాదు. చెమట కార్చిన తర్వాతే పాపము చేస్తే, దేవుని బిడ్డలారా, పాపము చేయడం చాలా సులువు, పాపములో జీవించడం కూడా చాలా సులువు. కానీ పాపము నీ జీవితంలో శత్రువుగా ఉంటుంది, మర్చిపోవద్దు. అది నీకేదో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చినట్టుగా ఉండొచ్చేమో, కానీ పాపము నీ జీవితంలో ఒక శత్రువుగా మరణాన్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు దేవుడు ఆ కడపట శత్రువైన మరణం దగ్గరికి దేవుడు వచ్చాడండి. వచ్చి దేవుడు ఏం చేశాడంటే ఆ మరణాన్ని జయించాడు, ఆ శత్రువును జయించాడు. దేవుని బిడలారా, ఈ రాయి ఎందుకు పొర్లించబడింది తెలుసా? ఈ మరణం అనేటువంటి శత్రువును దేవుడు జయించాడు.
అని లోకానికి చెప్పడానికి అంటే నీ జీవితంలో ఏ శత్రు భయముతో ఇక్కడికి వచ్చినా, ఈ వాక్యాన్ని వింటున్నా, నీ బంధువులు నీ శత్రువు అయిపోయి ఉండవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు నీ శత్రువు అయిపోయి ఉండవచ్చు, నీ ఆఫీస్లో ఉండే వాళ్ళు నీ శత్రువు అయిపోయి ఉండవచ్చు, లేకపోతే నీ తోబుట్టువులే నీ శత్రువులు అయిపోయారా? శత్రు బలమంతటి నుండి విడిపించడానికి ఆయన సమాధి రాయిని తొలగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభా, నా యొక్క కుటుంబంలో శత్రు బెడద ఉంది ప్రభా, నా బిడ్డలకు వ్యతిరేకంగా శత్రువులు ఉన్నారు, నాకు వ్యతిరేకంగా శత్రువులు ఉన్నారు. దే ఆర్ ప్లానింగ్ సో మెనీ థింగ్స్. దేవా సహాయం చేయి. శత్రువు యొక్క బెడదను తప్పించడానికి. మరణం ఏంటి తెలుసా? ఈ రాయి ఎందుకు పొరలించబడింది తెలుసా? శత్రువు. మరణం ఒక శత్రువు. ఇప్పుడు ఆ మరణము లేదు అని చెప్పడానికి ఈ రాయి పొరలించబడాలి. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ రాయి తొలగించబడడం ఏం చెప్తుంది తెలుసా? నీ శత్రువుల నుంచి నువ్వు విడిపించబడగలవు. హల్లెలూయా. నీ శత్రువు ఎవరైనా సరే ఎప్పటికి గుర్తుంచుకో, శత్రువు ఎప్పటికీ శక్తిమంతుడుగానే ఉంటాడు, శత్రువు ఎప్పటికీ జ్ఞానవంతుడుగానే ఉంటాడు. శత్రువుకు గొడ్డు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. శత్రువు మనకు తెలియకుండానే చాలా స్కెచ్లు వేస్తాడు. కానీ పునరుత్థానుడైన దేవుడు నీ దగ్గర ఉన్నాడా? నీ శత్రువు ఎదుట నీకు భోజనపు బల్ల సిద్ధపరచబడును గాక. ఆమేన్. నీ శత్రువు ఎదుట నాకు భలే నచ్చుతుందండి ఆ వాక్యం. శత్రువు ఎదుట భోజనం బల్ల. యుద్ధ రంగంలో ఎవరైనా భోజనం చేస్తారండి? యుద్ధ రంగంలో పెళ్లిలో భోజనం చేయడం చూసాం, బర్త్డే ఫంక్షన్లో భోజనం చేయడం చూసాం. ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా మనకు ఉంటుంది కదా, ఈరోజు ఉంది కాబట్టి చర్చికి వచ్చిన తర్వాత భోజనం పెట్టడం చూసాం. శత్రువులు ఎదుట భోజనం ఎవరు పెడతారండి? ఎవరు పెట్టారు? దట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. అది దేవునితోనే సాధ్యమవుతుంది. అంటే యుద్ధము చేయాలని శత్రువు వస్తే నువ్వు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఎట్లుంటుంది చెప్పండి? శత్రువుకు, అరే నేను వీడిని చంపాలని వచ్చా, వీడిని నేను నాశనం చేయాలని వచ్చా, కానీ వీడేంటి తింటున్నాడేంటి? ఇది తిండి లేకుండా ఉండాలి కదా, వీడు అలమటించాలి కదా, వీడు హీనంగా ఉండాలి కదా. నీ దేవుడు నీ పక్షాన ఉండగా, పునరుత్థానుడైన దేవుడు నీ పక్షాన ఉండగా నీ ఎదుట రాయి దొర్లించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీలు రావాలి అంటే సైనికులు అడ్డుపడతారు. ఈ సైనికులను తొలగించడానికి లెటర్ ఉందా వీళ్ళ దగ్గర? లేదు. ఆ ముద్ర తొలగించడానికి వీళ్ళ దగ్గర అధికారం ఉందా? లేదు. ఈ రాయిని తొలగించగలరా? బలం లేదు. మరి ఎలా? అందుకే దేవుడు తన దూతను పంపాడు. ఈరోజు నీ శత్రువుల ఎదుట నిన్ను ఆశీర్వదించడానికి నా దేవుడు పరలోక దూతలను పంపునుగాక. మన కొరకు పనిచేయుదురుగాక. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న నీతో నాతో దేవుడు చెప్పే మాట, ద రిసరెక్టెడ్ సేవియర్ కెన్ డిఫీట్ ఎనీ టైప్ ఆఫ్ ఎనిమీ. పునరుత్థానుడైన యేసయ్య నీ కొరకు ఏ శత్రువునైనా జయించగలడు. హల్లెలూయా. మరణం అనే శత్రువునే జయిస్తే ఆఫ్టర్ ఆల్ నీ ఎదుట నా ఎదుట ఉన్న శత్రువులు ఎంత దేవునికి? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మరణం అనేటువంటి భయంకర శత్రువును దేవుడు జయించి ఆ రాయిని పొర్లించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. కంటికి కనపడకుండా శత్రువు పన్నాగాలు పన్నుతున్నారా? ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభా నీ పునరుత్థాన శక్తి మా ఇంటిలో పనిచేయాలి ప్రభా. నాకు తెలియకుండా ఏదేదో జరుగుతుండొచ్చు, మీకు తెలియకుండా ఏదేదో జరుగుతుండొచ్చు. శత్రువు ఎప్పటికీ రహస్యంగా పనిచేస్తాడు. చివరిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం, ప్రభువు దూత ఆకాశము నుండి దిగి వచ్చి రాయిని తొలగించి దాని మీద కూర్చుండెను. దేవుని దూత ఎందుకు పరలోకం నుండి దిగి వచ్చాడు, రాయిని పొర్లించాడంటే దేవుని బిడ్డలారా, చివరిగా 5వ విషయం, టు ప్రూవ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని భూలోకంలో సమాధి చెప్తుందండి. యేసు ప్రభు తిరిగి లేచాడని. పరలోకము కూడా ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏంటి తెలుసా? యేసు ప్రభు తిరిగి లేచాడు అంటే పరలోకం నుంచి ఒక రిప్రజెంటేషన్ ఏంటి? దేవుని దూత దిగి వచ్చాడు. భూలోకంలో ఉన్నటువంటి సమాధి యేసు ప్రభువుకు చెబుతుంది, భూమి చెబుతుంది, ప్రభువా నన్ను కలగజేసే నువ్వు ఈరోజు నాలో పండుకొని నువ్వు చనిపోయినటువంటి వ్యక్తిగా ఉంటే మేము బాధపడ్డాం, కానీ ఈరోజు నువ్వు తిరిగి లేచావు ప్రభువా.
దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరు తెలుసా? నీ దేవుడు ఎవరు తెలుసా? ఆయన చరిత్రను సృష్టిస్తాడు. చరిత్రను సృష్టిస్తాడు అంటే ఎలాంటి చరిత్ర అంటే పరలోకం భూలోకం గుర్తుంచుకునేటువంటి చరిత్ర. ఈ లోకంలో చరిత్ర అంటే ఏంటి తెలుసా? మనిషి ఎదుట చేసేది చరిత్ర, కానీ దేవుని ఎదుట జరిగించదు చరిత్ర. కానీ దేవుడు ఒక నూతన చరిత్రను సృష్టించాడు. అదేంటంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలైన, భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తులైన ఆయన మరణాన్ని కాదనలేరు. ఇంకా ఒక మాట చెప్పాలంటే సాతాను శక్తులు, ఒకవేళ యేసు ప్రభువును శుక్రవారం రోజున సమాధిలో పెట్టినప్పుడు సాతాను డ్యాన్స్ చేసింటాడు. యేసు ప్రభువును సమాధిలో పెట్టేశాను, అయిపోయింది, ఇక సమాధిలో ఇక యేసు ప్రభు ఉంటాడు, ఇంకా క్రైస్తవం లేదు, ఇంకా ప్రార్థన లేవు, శిష్యులు లేరు, సేవ లేదు, సంఘం లేదు. ఓ బ్రహ్మాండంగా శుక్రవారం రోజున సాతాను డ్యాన్స్ చేసింటాడేమో. కానీ దేవుని బిడ్డలారా, ఆదివారమున సాతాను ఏడవడం ప్రారంభించాడు. అయ్యో, సమాధిలో పెట్టాను అనుకున్నానే కానీ, మరణించాడు అనుకున్నానే కానీ, ఇప్పుడు ఎంతో కాలంగా ఉన్నటువంటి మరణాన్ని కూడా ప్రభు జయించాడే. దేవుని బిడ్డలారా, అంటే చరిత్ర అంటే ఏంటి తెలుసా? లోకంలో మనిషి ఎదురు జరించేది చరిత్ర అయితే, దేవుడు కొత్త చరిత్రకు నాంది పలికాడు. పరలోకము, భూలోకం, పాతాళ లోకం, 3 లోకాలు, ముల్లోకాలలో ఆయన ఒక్కడే సజీవుడని నిరూపించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి దేవుని సేవిస్తున్నావు తెలుసా? యు ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు లోకల్. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, ఈ గ్రామానికి దేవుడు, ఈ ప్రాంతానికి దేవుడు, లేకపోతే ఇక్కడికి దేవుడు. యువర్ గాడ్ ఇస్ హ్యావింగ్ నో బౌండరీస్ మై ఫ్రెండ్. నా స్నేహితుడా, నీ దేవునికి హద్దులు లేవు, సరిహద్దులు లేవు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? పైన ఆకాశమందు గాని, కింద భూమి యందు గాని, భూమి క్రింద ఉన్న పాతాళ లోకంలో గాని ఆయన మరణాన్ని కాదనలేరు. హల్లెలూయా. అలాంటి దేవుడు నీ దేవుడుగా ఉండాలని కోరుతున్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జీసస్. ఇలాంటి శక్తి కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఎవరైనా కడపలో ఒక మారుమూల పల్లెలో నుంచి హైదరాబాద్కు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడానికి పోయినాడు అనుకుందాం. వాళ్ళ భాష ఎట్లా మారిపోతుందో తెలుసా? అంతవరకు ఎంఏ అనేవాళ్ళు, అంతేనా? ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారనుకో, ఎలా మారుతుంది కదా? ఎవరెవరో జ్ఞాపకం వస్తున్నారు మీకు, ఏవేవో జ్ఞాపకం వస్తున్నాయి. వాళ్ళు కొంచెం పల్లెటూరులో నుంచి మెట్రోపాలిటన్ సిటీకి పోతానే వాళ్ళు ఎంత మారిపోతారు కదా. ఇంకా వాళ్ళు నీ దగ్గరికి రావాలన్నా, నీతో మాట్లాడాలన్నా ఇంకా చాలా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. నేను సాఫ్ట్వేర్, నేను హార్డ్వేర్, నేను నెట్వర్క్, లేదా నేను ఎలక్ట్రానిక్స్. ఎవరు నీ దేవుడు? ఆకాశ మహాకాశాల్లో, భూలోకములో, ఇక ప్రపంచంలో, విశ్వంలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలు, పాతాళ లోకం ఆయన ఎదుట తల వంచింది. హల్లెలూయా. అలాంటి దేవుడు నీలో ఉండాలని కోరుతున్నాడు, నీ కుటుంబంలో ఉండాలని కోరుతున్నాడు. యేసు ప్రభువా, సమాధిని ఎందుకు గెలిచేచావు? సమాధిని ఎందుకు జయించావు అంటే, నేను సమాధిలో ఉండడానికి రాలేదు, మనుష్య హృదయాల్లో ఉండడానికి వచ్చాను. హల్లెలూయా. దేవుని అడగాలి, దేవా నాతో ఉండు ప్రభువా. ఈ సమాధిని జయించిన దేవుడు నీ దగ్గర ఉంటే, నీ కుటుంబంలో ఉంటే ఏ అద్భుతమైన ఎందుకు జరగదు? ప్రతి అద్భుతం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈ లోకంలో సమస్య నీకు చాలా పెద్దదిగా ఉండవచ్చు. ఆదినాన స్త్రీలకు ఆ రాయి చాలా పెద్దది, కానీ దేవునికి కాదు. అసలు దేవుడు టచ్ చేయలేదండి రాయిని, దూత వచ్చి పొర్లించాడు. చాలా పెద్ద రాయి అది, బైబిల్లో రాయబడింది. అది యేసు ప్రభు టచ్ చేయలేదు. ఎందుకు తెలుసా? ఆయన టచ్ చేసేటువంటిది నీ హృదయాన్ని. ఆయన రాయిని టచ్ చేయడు, కానీ నీ హృదయాన్ని తలుపు తడుతూ ఉంటాడు. నా కుమారుడా, నేను నీలోనికి వస్తాను. సాతాను తలుపు తట్టకుండానే దొమ్మిగా నీలోనికి రావచ్చు, కానీ దేవుడు అడుగుతాడు, నేను నీలోనికి వచ్చి నీ జీవితాన్ని దర్శిస్తా. చనిపోయి తిరిగి లేచిన దేవుడు పరలోకంలో ఉంటాడు అనుకోవద్దు, ఆయన నీతో ఉండాలని కోరుతున్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడిచిపెట్టను. నేను సమాధిలోంచి తిరిగి లేచింది ప్రతి చోట, ప్రతి సమయంలో నీతో దేవుడు ఉండాలని కోరుతున్నాడు. నీ కుటుంబంతో దేవుడు ఉండాలని కోరుతున్నాడు. వై షుడ్ వి సెలబ్రేట్ ఈస్టర్? ఈ యొక్క పునరుత్థాన పండుగను ఎందుకు జరపాలి అంటే, నీ ముందున్న రాళ్లను తొలగించగలిగిన దేవుడు, ఆయన తన శక్తిని చూపించగలిగిన దేవుడు, ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడైన ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి నీతో నాతో ఉండాలని కోరుతుండగా, ఆ దేవుని వైపు చూస్తూ అందరం ప్రార్థన చేద్దామా? యేసు ప్రభు బ్రతికి ఉన్నాడు. యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది, రాయి తొలగించబడింది. నీ జీవితంలో
కొత్త ప్రారంభాన్ని దేవుడు ఇవ్వడానికి. నాలుగవదిగా, ఎప్పుడు ఓడిపోని శత్రువైన మరణాన్ని ఓడించాడు. నీ శత్రువులను ప్రభు ఓడించడానికి. నీ జీవితంలో నీ దేవుడు ఎవరు తెలుసా? ముల్లోకాలు గుర్తించాయి ఆయన యొక్క పునరుత్థానాన్ని. అలాంటి శక్తి కలిగిన దేవుడు నీలో ఉండాలని, నీతో ఉండాలని కోరుతున్నాడు. ఏదో ఆలోచనలో పరధ్యానంలో ఉండవద్దు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఎదుటికి వస్తాం. ప్రభా, నీ కొరకు రాయి దొర్లించబడలేదు, స్త్రీల కొరకు, మా కొరకు. నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నీకు తెలుసు. ఏ భయం ఉందో మీకు తెలుసు. ఏ శత్రువు బెడద ఉందో తెలుసు. నా జీవితాన్ని దర్శించు ప్రభా. ప్రభు ఈ రోజు నీతోనే వాక్యం ద్వారా మాట్లాడి ఉండగా కళ్ళు మూసుకొని దేవుని దగ్గర ప్రార్థించు. ప్రభా, నా కోసం మరణాన్ని గెలిచావు, నా కోసం సమాధిని గెలిచావు. నువ్వు మృత్యుంజయుడవై ఇప్పటికీ సజీవుడుగా ఉన్నావు. దేవా, నన్ను దర్శించడానికి, నా ఎదుట ఉన్న ప్రతి రాయిని తొలగించడానికి, నా ఎదుట ఉన్న ప్రతి సమస్యను తొలగించడానికి. ఇక ఎప్పుడు పోతుంది, ఇక పోతులేని డిసైడ్ అయిపోయావేమో, అలాంటి రాళ్లను కూడా ప్రభు తొలగించగలడు. ఆయన అందుకే తిరిగి లేచి ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఉంటే వారి మధ్య ఉంటానన్నాడు. ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. పునరుత్థానుడైన దేవుని అడుగుదాం. ప్రభువా, నా పిల్లల విషయంలో, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా కుటుంబంలో, నా యొక్క ఆరోగ్య విషయంలో, నా యొక్క వ్యాపారంలో, నా యొక్క నష్టాల్లో నాయనా నీ పునరుత్థాన శక్తి పనిచేయాలి, పునరుత్థాన శక్తి పనిచేయాలి. దిస్ ఇస్ ద టైమ్ టు ఇన్వైట్ ద మైటీ గాడ్. నీ దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుని ఇప్పుడు ఆహ్వానించు. దేవా, పునరుత్థానుడవయ్యావు, యుగ యుగములు సజీవుడుగా ఉన్నావు. దేవా, నన్ను దర్శించు, నా కుటుంబాన్ని దర్శించు. నీ పునరుత్థాన శక్తి పనిచేయాలి. ఎంతమంది అయితే పట్టుదలతో ఇప్పుడు ప్రార్థన చేస్తారో, నా దేవుడు ఖచ్చితంగా త్వరలోనే గొప్ప కార్యాలను చూడబోతున్నావు. నమ్మి ప్రార్థన చేయడం ప్రారంభించు. డోంట్ బిలీవ్ మీ, నన్ను నమ్మొద్దు, నా దేవుని నమ్ము. నన్ను నమ్మొద్దు, నా దేవుని మాటలు నమ్ము. ఆయన పునరుత్థానుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మరణము అందరినీ జయిస్తూ పోతుండగా మరణాన్ని జయించిన జయశాలి ఈ రోజు నీతో మాట్లాడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ టైమ్ టు pour out our hearts. మన హృదయాలు కుమ్మరించే సమయం. దేవా దర్శించు, దేవా దర్శించు. ఏది నీకు అసాధ్యంగా ఉందో, స్త్రీలకు ఆ రాయి అసాధ్యమే, ఆ యొక్క సమాధిలోని వెళ్ళడం అసాధ్యమే, కానీ దేవుడు సాధ్యం చేశాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏది అసాధ్యమైనా దేవుడు తొలగించగలడు. దేవునికి శక్తి ఉంది. ఆయన సాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు. పాత స్థితిగతుల్లో చరిత్రను సృష్టించే దేవుడు, కొత్త ప్రారంభాన్ని ఇచ్చే దేవుడైనా. ఆయన వైపు చూద్దాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రార్థించడం లేదు, ప్రార్థించండి, ప్రార్థించండి. డోంట్ బి సైలెంట్, డోంట్ బి రిజిడ్. ఏదో నేను ఎందుకు చేయాలి అనేటువంటి తలంపు వదిలే సహోదరుడా, నోరు తెరిచి ప్రార్థన చేయి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద దేవుని కనుదృష్టి ఉంది. హూ ఎవర్ ప్రేస్ నౌ, ఎవరు ప్రార్థన చేసినా they are going to have their miracles. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం, స్తోత్రము తండ్రి. హల్లెలూయా. ఎవరు ఏ పాపంలో బందీలైపోయినారో మొట్టమొదటిగా వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను ప్రభా. పునరుత్థానుడా, వారి పాప బంధకాలు తెగిపోవును గాక. యేసు నామమందు వారి పాప బంధకాలను తెంపివేయండి ప్రభా. వారి యొక్క పాప అటాచ్మెంట్ యేసు నామమందు డిటాచ్ అగును గాక. యేసు నామమందు తొలగిపోవును గాక. ప్రతి చెడు అలవాటు, ప్రతి పాపపు అలవాటు యేసు నామమందు తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. పాపం పైన, అలవాట్ల పైన ఉండే కోరికలు యేసు నామమందు ఇప్పుడు చచ్చిపోవును గాక, చచ్చిపోవును గాక, చచ్చిపోవును గాక. దేవాని కార్యాలు జరిగించండి నాయన. ప్రతి భయము యేసు నామమందు తొలగిపోవును గాక, యేసు నామమందు తొలగిపోవును గాక. యేసయ్యా, ప్రతి భయము నుంచి విడిపించడానికే మీరు లోకానికి వచ్చారు కదా ప్రభువా. కాబట్టి ఇప్పుడు అడుగుతుంటున్నాను, ఏ భయముతో వారు బాధపడుతూ బయటికి నవ్వుతూ ఉన్నప్పటికీ స్టిల్ దే చేస్డ్ బై ఫియర్ అండ్ ఫియర్ కాంప్లెక్షన్. దేవా, మీరే వారిని తాకండి నాయన. వారి భయము తొలగిపోవును గాక.
తొలగిపోవునుగాక. అద్భుతమైన కార్యములు జరుగునుగాక. శారీరక స్వస్థతలు ఇప్పుడు కలుగునుగాక. ప్రతి అనారోగ్యము తొలగిపోవునుగాక. బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు స్వస్థతలు కలుగునుగాక, విడుదల కలుగునుగాక. Let their back pain be healed in the name of Jesus. తండ్రి యేసు నామమందు తలలో ఒక వైపు ఉన్నటువంటి నొప్పి ఇప్పుడే తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. అరుగుదల లేకుండా ఉండేవారు యేసయ్య శక్తిని బట్టి స్వస్థత నొందుదురుగాక, స్వస్థత నొందుదురుగాక. పేగులలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక. నైనా మీకే స్తోత్రము తండ్రి. సంతాన దీవెన యేసు నామమందు కలుగునుగాక, యేసు నామమందు కలుగునుగాక. ఎవరైతే పరీక్షలు రాశారో ఘనమైన విజయం పొందుదురుగాక, ఘనమైన విజయం పొందుదురుగాక. పునరుత్థానుడైన దేవా, నీవు జయశీలివి ప్రభువా. కాబట్టి అడుగుతుంటున్నాను, మీ కార్యములు జరుగునుగాక. పరీక్షలు రాయబోతున్న వారికి ప్రిపేర్ దెమ్ వెల్ లార్డ్. దేవా, నాకు ఫ్యూచర్ లేదు అనుకునే వారి ఎదుట అద్భుతమైన తలుపులు తెరవబడునుగాక, మూయబడిన రాళ్ళు తొలగిపోవునుగాక. యేసు నామములో let the doors be opened and let them have a job in the name of Jesus. కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా ఉండే పరిస్థితులు ఏ దురాత్మ శక్తుల ద్వారా కలుగజేయబడిన I bind them in the name of Jesus. యేసు నామములో వాటిని బంధిస్తూ ఉంటున్నాను. మీ కార్యములు జరుగునుగాక, మీ కార్యములు జరుగునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ తండ్రి, ఎవరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, అప్పుల బాధ ఉందో నాయనా, సమస్తము పైన జయమును సాధించిన దేవా, ఇప్పుడు అడుగుతుంటున్నాను నాయనా, దేవదూతల పరిచర్య వారికి ఉండునుగాక. వారికి రావలసిన డబ్బు వచ్చునుగాక, వారికి రావలసిన ఆర్డర్స్ వచ్చునుగాక, వారికి రావలసిన బిజినెస్ ఓపెనింగ్స్ ఓపెన్ అగునుగాక, వారి అప్పులు తీర్చబడునుగాక. దేవుని కార్యాలు జరుగునుగాక, జరుగునుగాక. యేసు నామమందు జరుగునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ యొక్క దీవెనలన్నీ మాకు దయచేయమని, పునరుత్థానుడైన దేవా, ఎల్లప్పుడూ మాలో ఉండి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.